వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మాత్రం ఉట్టిగా మనకు ఇంట్లో ఏముండాలంటే పెరుగు, ఉట్టిగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి ఉంటే చాలు మనము రెసిపీ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్? నేనైతే ఆనియన్ బజ్జీ పెరుగుతోటి అయితే చేస్తున్నా, దహి వడ చేస్తున్నా ఫ్రెండ్. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. తినడానికి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్. చూడండి, నేనైతే ఫస్ట్ పెరుగు తీసుకున్నా. కొద్దిగా పెరుగు మాత్రం ఇలా చిలకరించుకోవాలి. ఇలాగ కొద్దిగా చిలకరించుకోవాలి. లుండలుగా లేకుండా చూసుకొని ఇలా చిలకరించుకోవాలి. ఇలాగా చిలకరించుకున్న తర్వాత కొద్దిగా మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత సరిపోతే అంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకుందాం. నేనైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నా. ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా తాలింపుకు, కళ్యామాకు, ఆనియన్స్, సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, మనం పెరుగు చిలకరించి పెట్టుకున్నాం కదా, పెరుగు తాలింపు ఇలా వేసుకోవాలి. ఫ్రెండ్స్, పెరుగు అయితే ఎక్కువ మరిగించుకోవద్దు, ఎందుకంటే మొత్తం పలిగిపోయినట్టు అవుతుంది. పెరుగు ఒట్టిగా ఓన్లీ తాలు పెట్టుకోవాలి. తాలు పెట్టుకొని మనం తీసేయాలి. పెరుగు తాలింపు పెట్టుకొని తీసేసుకుందాం. ఫ్రెండ్స్, నేనైతే కొద్దిగా నూకల పిండి తీసుకున్నా. నూకలంటే బియ్యం పిండి తీసుకున్నా. అందులో కొద్దిగా శనగపిండి వేసుకుంటున్నా. శనగపిండిలో నూకల పిండి కలిపి వేసుకోండి ఫ్రెండ్, చాలా క్రిస్పీగా వస్తాయి. నేనైతే ఆనియన్స్ బజ్జీలు వేస్తున్నా. ఆనియన్స్ అయితే ఇలా సన్నగా తరుముకొని అయితే ఫ్రెష్గా కడుక్కొని వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకున్నా. ఇలాగ ఫ్రెష్గా కడుక్కొని వేసుకోవాలి. సన్నగా తరుముకొని వేసుకుంటున్నా. కళ్యామాకు అయితే ఎక్కువ వాడేదందుకైతే ట్రై చేయండి ఫ్రెండ్, ఎందుకంటే కళ్యామాకు బీపీ ఉన్న వారికైతే చాలా బాగా ఉంటుంది అన్నట్టు, బీపీ కంట్రోల్లో ఉంచుతుంది. నేనైతే ఎక్కువ శాతం కళ్యామాకు వాడేందుకైతే ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. కళ్యామాకు బీపీ ఉన్న వారికైతే చాలా మంచిది అన్నట్టు. కళ్యామాకు వేసుకున్నాం. సాల్ట్, కొద్దిగా కారం, లైట్గా కలర్ గురించి కొద్దిగా పసుపు, కొద్దిగా మనం తినే సోడా, కలుపుకోవాలి. నేనైతే కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్, నేనైతే ఇలా కలుపుకున్న ఆనియన్స్ బజ్జీ గురించి అయితే మొత్తం మెత్తగా కాదు, మొత్తం గట్టిగా కాదు, ఇలాగా మీడియం సైజ్ అయితే కలుపుకున్నా. నేనైతే ఆయిల్ అయితే పెట్టుకున్నా, వేడైంది.
చూడండి ఫ్రెండ్, నేనైతే ఇలా వేసుకున్నా ఆనియన్స్ బజ్జీలు. తీసేద్దాం. ఇంకో వాయి వేసుకుందాం. చూడండి, నేనైతే కొన్ని బజ్జీలు వేసుకున్నా, వేడి వేడిగా ఉన్నాయి. వేడి మీదనే మనము పెరుగు పచ్చడి వేసుకున్నాం కదా, పెరుగుది అందులోనే వేడి మీదనే వేసేయాలి. వేడి మీదనే వేసేసి ఇలా మూత పెట్టేయాలి ఒక 5 minutes దాకా. చూడండి ఫ్రెండ్, నేనైతే కొద్దిగా తినదందుకైతే తీసాను అన్నట్టు కొద్దిగా బజ్జీలు వేసాను. చూడండి ఎంత బాగా నానినాయో, చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. చూడండి ఫ్రెండ్, మా వీడియో నచ్చితే మాకైతే లైక్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి ఫాలో అవ్వండి ఫ్రెండ్. ఓకేనా? మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.